రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడుగా ఆయన ఫాలో అవుతున్నటువంటి సూత్రం, ఆయన ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ మరి లవ్, పీస్, అదే విధంగా ఒక ఎయిమ్ తోటి, ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రజలు కూడా వీరి యొక్క బీజేపీ యొక్క హేట్రేట్ పాలిటిక్స్, అదే విధంగా రాహుల్ గాంధీ యొక్క పీస్ అండ్ లవ్ అండ్ ఈక్వాలిటీ, అదే విధంగా ప్రోగ్రెస్, ఈ యొక్క సిద్ధాంతాలను కంపేర్ చేసుకొని చూస్తే ఈ సమాజానికి మరి హేట్రేట్ పనికొస్తుందా, విద్వేషం పనికొస్తుందా, మరి శాంతి, ప్రేమ అనేది పనికొస్తుందా? ఆయన యొక్క విజన్ డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. మీరు ఏదైనా చేసిందని ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం, విభజనలు సృష్టించడం, రాజకీయాలను, పదవులను పొందడం. కానీ ఎప్పుడు కూడా పదవుల కోసం, రాజకీయాల కోసం పాకులాడిన కుటుంబం కాదది రాహుల్ గాంధీ కుటుంబం. పదవుల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు. త్యాగాలతో, త్యాగాల వారసత్వంతో ఇవాళ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమాజం ముందుకొచ్చారు. అంతే తప్ప ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళ ఆస్తుల పెంపుదల కోసం కాదు. సమాజంలో ఉన్నటువంటి అంతరాలను, కుల, మత, వర్గ రహిత సమాజం రావాలి అంటే